గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. పరాభవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు లోగిళ్లలో ఉగాదికి సంబంధించి ముందుగా మనకి గుర్తొచ్చేది పచ్చడి, పంచాంగం కదండి. అయితే మరి పంచాంగ శ్రవణం మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటారు, చాలా ఆతృతగా ఎదురు చూస్తారు, వింటారు, ఆచరణలో కూడా పెడతారు. అంటే ఇటు వ్యయం కానీ, ఆదాయం కానీ, లేదా రాజపూజ్యం కానీ, అవమానం కానీ ఏ విధంగా ఉంది, ఎలా అలర్ట్గా ఉండాలి, అనుగుణంగా ఎలా లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి ఈ సంవత్సరం పాటు అని ప్రతి ఒక్కరం కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం. మరి అట్లాగే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ కొత్త సంవత్సరంలో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. మీకు, మీ టీంకి, యాజమాన్యానికి అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. సో సురేష్ బాబు గారు, మరి ధనుసు రాశి వారికి శ్రీ పరాభావనామ సంవత్సరంలో ఎలా ఉంటుందో తెలియజేస్తారా? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు మనందరికీ పరబ్రహ్మ తత్వాన్ని ఇవ్వాలి, బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి, ఆనందమయం మనం ముఖంలో ప్రతిరోజు ఉండాలని చెప్పేసి అమ్మవారు అలా దీవించాలి. మనకి నచ్చినవి కొన్నిసార్లు వచ్చినా రాకపోయినా, అనుకున్నవి కొన్నిసార్లు జరిగినా జరగకపోయినా మనం మాత్రం హ్యాపీగా ఖుషీగా ఉండాలి. ప్రతి మూమెంట్ని, ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేయగలిగిన ఒక మానసిక స్థితిని, ఒక ఏమంటారు బ్రహ్మానందాన్ని మనకి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా అమ్మవారు ప్రతి ఒక్కరికి రాజ్యం దేహి, మంచి పవరు, స్టేటస్, పొజిషను మన కింద ఒక ఏమంటారు ఒక పరిచారకులు, బాగా ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఉండేసి మాటకు బాగా విలువ ఉండే విధంగా అమ్మవారు ఆశీర్వదించాలి. ధనం దేహి, విపరీతమైన ధనం ఇవ్వాలి. ఇంటి నిండా ధనం, ఆఫీస్ నిండా ధనం, షాపింగ్ మాల్స్ పోతే అక్కడ కూడా వీళ్ళకి ధనం ఉండాలి. అంతేకాకుండా సర్వకామార్థ సిద్ధి, ఎనీ కామం వాళ్ళ మనసులోకి ఇది కావాలి అని అనుకుంటే తక్షణమే అమ్మవారు వాళ్ళకి అన్నీ ఇచ్చేయాలని చెప్పేసి అమ్మవారి యొక్క కరుణా కృప వాళ్ళ మీద విపరీతంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూ ధనుసు రాశి వారికి శ్రీ పరాభావనామ సంవత్సరంలో ఎలా ఉందో చూద్దాం. ఇందులో ముఖ్యంగా ఉన్న రాశులు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, 2 పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ధనుసు రాశిలో ఉంటారు. ఇలా చూస్తే ఒక ఎలా ఉంటుందంటే ఆదాయం 14 ఉంది, వ్యయం 11 ఉంది. అంటే సహజంగా ఆదాయం వీళ్ళకి ఎక్కువగా ఉంది. తర్వాత రాజ్యపూజ్యం 5 ఉంది, అవమానం 6 ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక తటస్థంగా ఉంది. పెద్ద ఎక్కువగా అప్స్ అండ్ డౌన్స్ అయితే ఏముండదు, కూల్గా వెళ్ళిపోతుందని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వాళ్ళకి ఒక ముఖ్యమైన ఏమంటారు సూచన అనుకోవచ్చు, ఒక జాగ్రత్త అనుకోవచ్చు. వీళ్ళకి 4వ స్థానంలో శని ఉన్నారు, అర్ధ అష్టమ శని అంటారు. అయితే ఇది లాస్ట్ ఇయర్ వచ్చినా కానీ వీళ్ళ అదృష్టం ఏమంటే 7వ స్థానంలో, అంటే వీళ్ళకి మీద గురు దృష్టి ఉండటంతో చాలా వరకు ఇబ్బంది పడకుండా, అంటే మిథున రాశిలో గురుండి ఈ రాశి వాళ్ళని చూస్తూ ఉండటంతో గురువు యొక్క పాజిటివ్ ఏమంటారు గురు దృష్టి ఉంటే 1,00,000 దోషాలు అన్నా పోతాయి అంటారు. ఆ దోషాలు ఎక్కువ వీళ్ళకి పడలేదు, అంటే ఎక్కువ మంది అనుభవించాల. అంటే శని ఉన్నారే కానీ గురువు యొక్క ప్రభావం చేత వీళ్ళకి అంతా ప్రభావం కనపడలేదు. ఈ సంవత్సరం వీళ్ళకి బాగా గమనించుకోవాల్సిందంటే అర్ధాష్టమ శని ఉంది. దానికి తోడు ఇప్పటిదాకా ఎవరైతే గురువు వీళ్ళని కాపాడుతూ ఉన్నాడో ఆ గురువు పొజిషన్ మారుతూ ఉండటంతో జూన్ తర్వాత ప్రాబ్లమ్స్ కొంచెం అధికమయ్యే అవకాశం ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే స్త్రీ బంధు అర్ధ సుఖ చ్యుతి అంటారు సంస్కృతంలో. అంటే స్త్రీల ద్వారా మదర్ కానీ వైఫ్ కానీ సంథింగ్ స్త్రీల ద్వారా, తర్వాత బంధువుల ద్వారా, అర్థం ధనం ద్వారా, సుఖం అప్పటిదాకా కంఫర్టబుల్గా లగ్జరీగా ఉన్న కార్లు కానీ, బంగ్లాలు కానీ, ఇల్లు కానీ ఏదైనా వాటి ద్వారా కానీ అవి వీళ్ళకి తగినంతగా సపోర్ట్ ఇవ్వకుండా ఆ రూపాయన వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం లేదంటే ఏమంటారు ఏదో ఒక విషయంలో బాధపడే అవకాశం ఉంటుంది. వీళ్ళకి గురువు 7వ స్థానంలో ఉండి భోగాన్ ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఇది లాస్ట్ 1 ఇయర్ నుంచి 9 months నుంచి ఇస్తూ ఉన్నారు, ఇంకా జూన్ వరకు ఇస్తూ ఉన్నారు. అందుకని శని ఇందాక చెప్పిన వాటిల్లో ఇబ్బందులు పెడుతున్నా ఈయన గురువు ఉండటంతో భోగాలు ఇవ్వటంతో వాటిని మేనేజ్ చేసేమంటారు దాన్ని తటస్థం చేసేసుకుని చక్కగా ముందుకు వెళ్ళిపోతున్నారు. తర్వాత రాహు 3వ స్థానంలో ఉండి విపరీతంగా యోగ్యతనిస్తున్నారు అనమాట. ఇది కూడా 2వ రీజన్, వీళ్ళకి అర్ధాష్టమ శని ఉన్నా కానీ చక్కగా వీళ్ళు హ్యాపీగా స్మూత్గా వెళ్ళిపోతున్నారు. కారణం రాహు కూడా బాగా యోగ్యతనిస్తూ ఉన్నారు. తర్వాత కేతు వీళ్ళకి 9th హౌస్లో ఉండి తీర్థయాత్రలు చేయటం, మెడిటేషన్ చేయటం, యోగా చేయటము ఇలా ఉండటంతో పాటు కొన్నిసార్లు వీళ్ళు ఏమంటారు అవుట్ ఆఫ్ ది బాక్స్ లేదంటే రూల్స్ని బ్రేక్ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి
కామన్గా ఒక మిక్స్డ్గా ఉంది అని చెప్పొచ్చు. కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బాగలేదు, కొన్ని చోట్ల ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, ఇంకో గ్రహం వచ్చి కాపాడుతూ ఉంటుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి రాహుకేతులు బాగా సపోర్ట్ ఇస్తున్నారు, గురువు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. శని మాత్రం ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్న ఈ యొక్క గ్రహాలన్నీ అనుకూలంగా ఉండటంతో వాళ్ళకి ఒక కామన్గా అలా వెళ్ళిపోయింది అనమాట. వీళ్ళు మెయిన్ గమనించాల్సింది ఏంటంటే జూన్లో గురువు మారిన తర్వాత గురువు ఆయన వచ్చేటప్పటికి కొన్ని ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. శనికి మెయిన్ ఆయన పెట్టే మేమంటారు శనిని ఆ బాధలు పడకుండా ఆపేవాళ్ళు ఎవరు లేరు. ఆయన యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు 4 ముఖ్యమైన ప్రికాషన్స్ తీసుకోవాలి శ్రీ పరాభావనామ సంవత్సరంలో. ఫస్ట్, ధనం ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ధనం విషయంలో చాలా స్లోగా ఉంటుంది. అంటే ధనం వీళ్ళు ఒక 10 రోజుల్లో వస్తుంది అనుకుంటే అది 30-40 రోజులైనా పట్టవచ్చు. రెండోది, మనం ఒక 10 అవర్స్ వర్క్ చేసుకొని చక్కగా నిద్రపోదాం అనుకుంటే ఆ 10 అవర్స్ కాస్త 10 గంటలు 15 గంటలు ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. ఒకసారి లేట్ నైట్ కూడా వర్క్ చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే వర్క్ ఎక్కువ చేయాలి, రిజల్ట్ రాదు. దీంతో ఫ్రస్ట్రేషన్ గురే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎవరిని పడితే వాళ్ళని నమ్మేది లేదు. ఇంటిలో వాళ్ళు కానివ్వండి, బయట వాళ్ళని కూడా నమ్మకుండా ఉండాలి. మూడోది, కొత్తగా వచ్చిన ఇన్వెస్ట్మెంట్లు, కొత్తగా ఉండే ప్లాన్లు, లేదంటే కొత్తగా ఎవరైనా ఒక ప్రపోజల్ తీసుకొచ్చి చేద్దాం అనుకుంటే అలాంటి వాటికి ఇల్లు కొంతకాలం దూరంగా ఉంటే చాలా చాలా బెస్ట్. ఎందుకంటే ఈ టైంలో అష్టమంలోకి గురువు వెళ్ళిపోవడంతో సరైన విజ్డమ్, అంటే ఏది మంచి ఏది చెడు అన్న ఒక గ్రహించే శక్తి వీళ్ళ దగ్గర ఉండదు. గురువు వీళ్ళకి అష్టమంలోకి వెళ్ళిపోవడంతో వీళ్ళకున్న మేనేజ్మెంట్ స్కిల్స్, వీళ్ళకున్న జ్ఞానము, వీళ్ళకున్న ధనము, పుత్రులు, ఐశ్వర్యం, బంగారం లాంటి వ్యవహారాలలో అంత అనుకూలంగా ఉండదని గమనించాలి. ఆల్రెడీ శని ఇబ్బందులు పెడుతున్నారు, వీటిని తట్టుకునే కెపాసిటీ గురువు ఇవ్వటం లేదు. అందుకని కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాలి. నేనేం చెప్తానంటే కొత్త పనులు, కొత్త ప్రాజెక్టులు ఎప్పుడూ రిస్కీ. ఆల్రెడీ ఉన్న పనులు, ఆల్రెడీ ఉన్న బిజినెస్లు, ఉన్న రిలేషన్షిప్స్ని చక్కగా మెయింటైన్ చేసుకుంటూ సింపుల్గా, హంబుల్గా ఉండటం అనేది వీళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. అనవసరమైన డాంబికాలకు పోవటం, దర్పాలకు పోవటం, ఏదేదో చేయాలనుకోవటం, ఎవరెవరినో ఇంప్రెస్ చేయాలనుకుంటూ చేసుకుంటా పోతే శనికి అలాంటి ఏమీ నచ్చదండి. ఫైనల్గా వాళ్ళు అందులో పెద్ద సాధించేది ఏమి ఉండదు, అనవసరమైన వ్యయ ప్రయాసాలు తప్ప. వీళ్ళకి ఏమని చెప్తారంటే 4వ స్థానంలో శని ఉండటంతో పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లలు లేని వాళ్ళకి ఇంట్లో ప్రసూతి అంటారు. అంటే వాళ్ళకి ఇంట్లో ఎవరైనా మనవడో ముని మనవడో ఎవరో మొత్తానికి పిల్లలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వస్థాన హానికృతం, అంటే జాబులో కానివ్వండి, వాళ్ళు ఉన్న పొజిషన్లో కొంచెం ఇబ్బందులు వచ్చేసి భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది, మదర్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇవి కాకుండా మనకి గురువు 9వ స్థానంలో జూన్ వరకు ఉండేసి చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. జూన్ వరకు అయితే వీళ్ళు హ్యాపీ అండి. అక్కడ నుంచి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ జూన్ వరకు ఏమవుతుందంటే గంభీర్య అభిష్ట కార్యసిద్ధి, అనుకున్న పనులన్నీ చక్కగా అవుతూ ఉంటాయి, బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది, కార్యసిద్ధి, అనుకున్న పనులన్నీ సిద్ధించుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 8th హౌస్లో ఎప్పుడైతే గురువు మారిపోతూ ఉన్నాడో ఇక్కడ వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? చోర, అగ్ని, నృప, భీతి, దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది. జ్యువెలరీ, ఖచ్చితంగా గోల్డ్ పోతుందండి, చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. నాకు లాస్ట్ ఇయర్ హోలీ ఇయర్లో ఈ అష్టమ గురువు వేరే రాసులకు ఉంది. వాళ్ళు నాకు 2-3 ఫోన్ చేశారు US నుంచి. జ్యువెలరీ వాల్ పగలగొట్టుకొని, అది మిషన్ ఉంటుంది అక్కడ US లో, సీక్రెట్ కోడ్స్ అన్ని సిగ్నల్స్ ఉంటుంది, ఆ మిషన్ తీసుకుని వెళ్ళిపోయారు. చాలా కాస్ట్లీ జ్యువెలరీ ఉంది. సో అలా జ్యువెలరీ పోగొట్టుకోవటం. కొంతమంది పెళ్లికి వెళ్ళామండి, నెక్లెస్. కొంతమంది ఇంట్లో తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు, వచ్చేటప్పటికి డబ్బు గోల్డ్ లేదు. ఇలా చోర, అగ్ని, నృప, భీతి, అగ్ని ప్రమాదాలు కానివ్వండి, దొంగతనాలు కానివ్వండి, లేదా గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ల నుంచి, ఇలాంటి వాటి నుంచి ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతో వీళ్ళకి నిష్ఠూరం, కోపం ఎక్కుపోయి బాగా ఎదుటి వాళ్ళని తిట్టేస్తూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు జాగ్రత్తగా ఉండాలండి. తర్వాత 3వ ఇంట్లో వీళ్ళకి బాగా రక్షణ కల్పించే ఏకైక గ్రహం ఎవరంటేనండి రాహు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ చక్కగా అన్ని సాధించుకోండి, ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. 3వ స్థానంలో రాహు ఉంటే మసిపూసి మారేడు గై చేసి ఏదో విధంగా చేసేస్తారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఇది ఒక పాజిటివ్ వీళ్ళకి స్ట్రెంత్ అని మనం చెప్పుకోవాలి. సో ఈ ప్రకారంగా చూసుకున్నా కదండి కొంచెం మిక్స్డ్గా ఉంది, కొంచెం జాగ్రత్తగా ప్లానెడ్గా చేసుకోవాల్సిన టైం వీళ్ళకి. సో హాఫ్ ఇయర్ బాగుంది, హాఫ్ ఇయర్ ఛాలెంజింగ్ గా ఉంది ఒక విధంగా చెప్పుకోవాలి ధనుసు రాశి వారికి. మరి నక్షత్రాల ప్రకారం ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది? నక్షత్రాలు కూడా మిక్స్డ్గా ఉందండి. మూలా నక్షత్రం చూసుకుంటే ఫస్ట్ సర్వజన పూజ్యము, అందరి నుంచి గౌరవం వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది,
హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఓవరాల్గా వీళ్ళు సంపదలు బాగానే ఉంటాయి, సంతోషంగానే ఉంటారు. 2 పనుల్లో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అండి. తర్వాత భయపడుతూ ఉండే సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎక్కువ ఉంటాయండి. తర్వాత అనుకున్న పనులు కాకుండా మనం ముందే చెప్పుకున్నాం, లేట్గా అవుతుంటతోటి స్ట్రెస్ ఎక్కువైపోయేసి దాంతో అనుకున్న పనులు కాకపోతే భయపడుతూ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటిదాకా అన్ని బాగా వెళ్ళిపోయినాయి కదా, ఏదో జరుగుతుంది అన్నాక 2-3 ఈవెంట్లు లేట్ అయిపోతే ఆటోమేటికల్గా ఫీల్ అయిపోతారు కదా. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటారు, హెల్త్ బాగుంటుంది, అన్ని విషయాల్లో బాగుంటుంది. అయితే వీళ్ళకి అనుకున్న పని కాకుండా అగైన్ భయపడుతూ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటారు. ఫస్ట్ వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి, కానీ ధనాన్ని విపరీతంగా కోల్పోయే అవకాశం ఈ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే మనకి ఏది చూసుకున్నా కానివ్వండి, అనుకున్న పని కాకపోవడంతో వీళ్ళు అధికంగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసికంగా టెన్షన్ గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు అనారోగ్యానికి కూడా గురే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది గమనించుకొని చక్కగా వీళ్ళు యోగా చేయటం, మెడిటేషన్ చేయటం ఇవన్నీ చేస్తే బాగుంటుంది. మరి ఏం రెమెడీస్ యూజ్ చేస్తారండి వీళ్ళకి? వీళ్ళు పరిహారాలు చాలా ఎక్కువ చేసుకోవాలండి. ఇది బయటకు వెళ్ళిపోయి పెద్ద పెద్ద బిజినెస్లు చేసి బిజీగా ఉండి ఈరైతే కాదు. వీళ్ళకి గ్రోత్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు. అసలు వీళ్ళకి పరాభావనామ సంవత్సరం, మనం ఇప్పుడు ఏదైతే నడుస్తుందో ఇది పరాభావనామ సంవత్సరం. జనరల్గా మనిషి దుఃఖానికి కారణం ఏంటంటే అజ్ఞానం అని చెప్తారు. సరైన జ్ఞానం, అది భగవద్గీతలో కూడా చెప్పారు కదండి, జ్ఞానాయోగం అని ఒక చాప్టరే పెట్టారు అందులో శ్రీకృష్ణ గారు. చదువుకోండి, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుందని. ఈ గురువు వీళ్ళకి సరిగ్గా సహకరించకపోవడంతో రాంగ్ డెసిషన్ తీసుకొని అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఇలా బయటికి వెళ్ళి అవి ఇవి చేసే దానికంటే కూడాను ఇంటర్నల్గా ట్రాన్స్ఫార్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఐటీ నా ఫేవరెట్స్ అంతా ఐటీ వాళ్ళు కాబట్టి ఇంటర్నల్ ట్రాన్స్ఫార్మేషన్ చాలా ఇంపార్టెంట్. డైలీ ఖచ్చితంగా ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయాలి, సూర్య నమస్కారాలు చేయాలి, యోగా చేయాలి, మెడిటేషన్ చేసుకోవాలి. గురువు అనుకూలంగా లేరు కాబట్టి ఆశ్రమాలు మఠాలు ఎక్కువగా తిరుగుతూ ఉండాలి. తర్వాత టెంపుల్స్ ఎక్కువగా విజిట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు వీళ్ళకి వెకేషన్ దొరికితే లేదంటే ఎప్పుడు వీళ్ళకి టైం ఉంటుందో కొత్త వాటి మీద మనసు పెట్టుకోకుండా ఈ సంవత్సరం అంతా వీటి మీద ఫోకస్ పెట్టుకోగలిగితే ఫస్ట్ ఎలాంటి లాసెస్ వీళ్ళకి రావండి. మనం ఏదో చేసి మనకు కష్టపడింది సొమ్ము అంతా తీసుకెళ్ళిపోయి బిజినెస్ పెట్టి అందులో రాకుండా ఉండే బదులు అసలు ఏమి చేయకుండా కూర్చున్నాం అనుకోండి, మ్యాక్సిమం అయితే ఫుడ్ ఖర్చు అవుతుంది, అంతే కదండి. నేను చాలా మంది చెప్తూ ఉంటా, ఇలా జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా శనికి సంపూర్ణ శాంతి పూజలు చేపించాలి. జపము, దానము, తర్వాత తర్పణం, శనికి పాశుపతాభిషేకం అని ఉంటుంది, అది చేయించుకుంటూ ఉండాలి. శనికి సంబంధించి దక్షిణ కాళీ అమ్మవారు అంటారు, ఉగ్రదేవత. ఈ మాతకు కూడా కొన్నిసార్లు జపం చేయించుకోవాలి అంటే చేసేవాళ్ళు ఉంటారు. వీటితో పాటు గురువుకి సంబంధించి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకుంటారు. అంటే శనికి గురువుకి ఇద్దరికి తప్పకుండా వీళ్ళకి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకుంటూ ఉండాలి. దేవస్థానానికి వస్తే వీళ్ళు కోటప్పకొండ దర్శించుకుంటే చాలా బాగుంటుంది గుంటూరు దగ్గర. అక్కడ దక్షిణామూర్తి అవతారం, గురువుకి సంబంధించి హోమం కూడా చేస్తూ ఉంటారు. ఈ హోమం చేయించుకుంటే చాలా తక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. దేవస్థానం చూసేసి చక్కగా హోమం చేయించుకుంటే శని మనకి గురువు యొక్క ప్రభావం చాలా వరకు నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అని తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇవి కాకుండా ఇంకా ఇండివిజువల్గా వాళ్ళు ఏదైనా జాతకంలో ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే భార్యాభర్తలు అన్యోన్యత కానివ్వండి, ధన సంపాదన కానివ్వండి, ఎన్నో రకాల పాశుపత అభిషేకాలు ఉన్నాయి, అవన్నీ చేయించుకుంటూ ఉంటే ఈ యొక్క స్ట్రెస్ అనేది చాలా తగ్గి అట్లీస్ట్ రాబోయే ప్రాబ్లమ్స్ నుంచి వీళ్ళు ఎక్కువగా దాని యొక్క ప్రభావం పడకుండా ఉండేసి చక్కగా హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందండి. సో ధనుసు రాశి వారికి మోర్ లెస్ కొంచెం ఛాలెంజింగ్ ఇయరే. ఈ ఇయర్ ఒక్కటి కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటూ రెమెడీస్ ఫాలో అవుతే మీరు చెప్పిన విధంగా ఈ ఇయర్ నుంచి బయటపడవచ్చు. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.